ఎన్ని ప్రభుత్వాలు మారినా ఓంకారేశ్వర దేవస్థానం రహదారి మాత్రం మారడం లేదు. ఓంకారేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి భక్తులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఈ రహదారి మాత్రం రూపు మారడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న వేళ భక్తుల రాక పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం రహదారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా తూతూ మంత్రంగా ప్యాచింగ్ పనులు మాత్రమే చేపడుతూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుంతల రోడ్డు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. ప్రస్తుతం రహదారి అంతా గుంతలతో నిండిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు అన్నీ గుంతల మధ్య ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల రహదారి పూర్తిగా ఛిద్రమై వాహనాలు జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలతో కలిసి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్గంలో ప్రయాణించాల్సి వస్తే మరింత ఇబ్బందులు తప్పవని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ము, ధూళితో భక్తుల అవస్థ, రోడ్డు దుస్థితితో పాటు వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళి ఎగిసిపెడుతూ భక్తులకు మరింత ఇబ్బందిగా మారుతోంది. దేవస్థానం దర్శనానికి వెళ్లే ముందు నుంచే భక్తులు దుమ్ముతో అలసిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు. భక్తులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉండడంతో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. శివరాత్రికి పేరుతో కంటి తుడుపు చర్యలు. శివరాత్రి పండుగ సమీపిస్తున్న వేళ రహదారిపై అధికారులు ప్యాచింగ్ పనులు చేపడుతున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి రహదారి నిర్మాణం కాకుండా కేవలం కంటి తుడుపు చర్యలుగా మాత్రమే మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు. రోడ్డు సిద్ధం చేస్తున్నాం అంటూ అధికారులు చెబుతున్న మాటలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే శాశ్వత రహదారి వేయాలి. ఓంకారేశ్వర స్వామి మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే భక్తులకు ఇబ్బంది లేకుండా రహదారిని శాశ్వతంగా నిర్మించాల్సిన బాధ్యత అధికారులదేనని భక్తులు స్పష్టం చేస్తున్నారు. కానీ రహదారి విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతూ ఉండడంతో భక్తుల్లో ఆగ్రహం పెరుగుతోంది. భక్తుల డిమాండ్ ఓంకారేశ్వర దేవస్థానానికి వెళ్లే ప్రధాన రహదారిని ప్యాచింగ్ పనులతో సరిపెట్టకుండా వెంటనే పూర్తి స్థాయిలో నిర్మించి భక్తులకు సురక్షిత ప్రయాణం కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. Banyak sih, jangan